నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. చరిత్ర అంటే కేవలం పుస్తకాల్లో చదువుకునే పాఠం మాత్రమే కాదు. అది మన పూర్వీకులు వదిలి వెళ్ళిన ఆనవాళ్ల సమాహారం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్మి కాలగర్భంలో కలిసిపోతున్నటువంటి చరిత్రను నాణ్యాల రూపంలో పదిలపరుస్తున్నారు పల్నాడు జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి. ఒక్కో నాణ్యం ఒక్కో కథ చెబుతుంది, ఒక్కో నోటు ఒక నాగరికతను పరిచయం చేస్తుంది. 1వ శతాబ్దం నుంచి నేటి వరకు ప్రపంచ దేశాల సరిహద్దులు దాటి మరి ఆయన సేకరించినటువంటి ఆ నిధిని చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆయనే నర్సరావుపేట నగరానికి చెందినటువంటి తిరుమల శెట్టి రఘురాం. 8 ఏళ్ల ప్రాయంలోనే మొదలైనటువంటి ఈ కాయిన్ కలెక్షన్ ఇప్పుడు మహా సామ్రాజ్యంలా ఎలా మారిందో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. చరిత్రను తెలుసుకోవాలంటే గ్రంథాలయాలకు వెళ్ళాలి లేదా మ్యూజియాలను సందర్శించాలి. కానీ రఘురాం గారి ఇంటికి వెళ్తే చాలు 2000 ఏళ్ల మానవ పరిణామ క్రమం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. లైక్ ఫాదర్ లైక్ సన్ అన్నట్లుగా తన తండ్రికి నాణేల పట్ల ఉన్న ఆసక్తిని చూసి రఘురాం ప్రభావితమయ్యారు. కేవలం 8 ఏళ్ల వయసులోనే ఆయనలో ఈ అభిరుచి మొలకెత్తింది. ఆటలు ఆడుకునే వయసులో అరుదైన వస్తువులను వెతకడం ప్రారంభించిన ఆయన నేడు ఒక కాయిన్ మాస్టర్గా ఎదిగారు. రఘురాం సేకరణ కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఆయన దృష్టి ప్రపంచ పటంపై పడింది. సుమారు 360 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు ఆయన వద్ద ఉండటం విశేషం. కొన్ని దేశాలు ఇప్పుడు ఉనికిలో లేకపోయినా వాటి కరెన్సీ మాత్రం రఘురాం వద్ద భద్రంగా ఉంది. ఎక్కడైనా పాత నాణెం ఉందని తెలిస్తే చాలు ఎంత దూరమైనా వెళ్తారు. ఎంత ఖర్చైనా వెనకాడకుండా వాటిని సొంతం చేసుకుంటారు. కేవలం సేకరించడమే కాదు, ప్రతి నాణెం వెనుక ఉన్న లోహపు విశిష్టత, ఆనాటి రాజుల ముద్రలు, నోట్లపై ఉన్న భద్రతా ఫీచర్స్ గురించి ఆయనకు అవగాహన ఎక్కువ. ఆయన తన దగ్గర ఉన్న ప్రతి వస్తువు గురించి పూర్తి సమాచారాన్ని సేకరించి పెట్టుకున్నారు. గదులు నిండా అరుదైన కరెన్సీతో ఆయన ఇల్లు ఒక చిన్నపాటి రిజర్వ్ బ్యాంక్ మ్యూజియంలా కనిపిస్తోంది. రఘురాంకి ఇది కేవలం సరదా కాదు, ఒక జీవిత లక్ష్యం. ఆయన తన నిరంతర కృషి ద్వారా ఈ ఘనత సాధించారు. సమాజానికి ఈ విజ్ఞాన్ని పంచాలనేది ఆయన ఆశయం. అందుకే తాను సేకరించిన ఈ అపురూప నిధిని ప్రజలందరికీ చూపించేందుకు ఒక భారీ ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నాణేల మాస్టర్ గా గుర్తింపు పొందిన రఘురాం తన సేకరణను భావి తరాలకు అందించాలని కోరుకుంటున్నారు. చరిత్రను కాపాడుకోవటం అంటే మన మూలాలను గౌరవించటమే అని ఆయన నమ్ముతారు. నా పేరు తిరుమల శెట్టి రఘురాం. మా నాన్నగారి పేరు తిరుమల శెట్టి రామయ్య గారు. అప్పట్లో నాకు ఒక కాయిన్ ఇచ్చారు. ఈ పైసా నువ్వు పుట్టిన 1964 కాయిన్, ఈ పైసాతో పాటు ఇంకొన్ని కాయిన్స్ ఇస్తాను, ఇది ఒక మంచి హాబీ, ఇది అలవాటు చేసుకున్నారు. మా నాన్నగారు నేను 8 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఇస్తే అప్పటి నుంచి ఈ కాయిన్స్ నాకు కొత్తగా డిజైన్గా ఉన్నాయన్నీ దాచిపెట్టడం మొదలుపెట్టాను అనమాట. అలా తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఇలా ఇతర దేశాలు కూడా ఎందుకు తేకూడదు, తెప్పించుకొని మనం అందరికీ తెలియని ప్రతి ఊళ్ళో ఎగ్జిబిషన్ ఎందుకు పెట్టకూడదు అని చెప్పి దరిదాపు నా దగ్గర 360 దేశాల కాయిన్స్ కానీ నోట్లు కానీ ఉన్నాయి. ఇది మంచి టైం చూసి మన నర్సరావుపేటలో ఫస్ట్ ప్రథమంగా, నేను నర్సరావుపేట వ్యక్తిని కాబట్టి ప్రప్రథమంగా నర్సరావుపేటలోనే గ్రాండ్గా ఎగ్జిబిషన్ పెట్టి ఎవరూ చూడలేనటువంటి అరపైసా, మనకందరికీ తెలిసింది పైసా, 2 పైసలు 3 పైసలు, కానీ ఆ రోజుల్లో అరపైసా ఉంది. అలాగే అనా అంటే అరానా, 2 అనాలు, 1 అనా అంటారు. కానీ అనాలో కూడా నా దగ్గర 1/12 అనా కూడా ఉంది. అలాగే పావు అనా అంటారు, అది గ్వాలియర్ సింధియా మహారాజు బాజీరావు గారిది. ఆ అనాని పావు అనా అంటారనమాట. అలాగే హైదరాబాద్ నైజాం నవాబుల టైంలో 2 మనకు పైసాలు అంటాం, అలాగే పైసా అంటారు, అవి కూడా ఉన్నాయి నా దగ్గర. అలాగే కాయిన్స్ ఏ మెటల్స్ అంటే ప్రపంచంలో ఇప్పుడు వరకు 25 రకాల మెటల్స్తో తయారు చేశారు. ఆ 25 రకాల మెటల్స్లో మన దగ్గర ఉన్న ఖరీదైన మెటలు గోల్డ్ కాయిన్ ఉంది, సిల్వర్ కాయిన్ ఉంది, లెడ్ కాయిన్ ఉంది, ఇలా చివరికి ఇనుప కాయిన్ కూడా ఉందన్నమాట.
ఒకటో శతాబ్దం రాజుల నుంచి ఇప్పుడు వరకు ఉన్న శతాబ్దం వరకు రకరకాల కాయిన్స్, రకరకాల శతాబ్దాలు సేకరించడం నా హాబీ. ఎక్కడ ఉన్న ఎగ్జిబిషన్స్కి వెళ్తుంటాను. ఇన్ని దేశాలు ఇన్ని కాయిన్స్ సేకరించానంటే కొంత మా చిన్నమ్మాయి, ఆ తర్వాత మా పెద్దమ్మాయి, ఆ తర్వాత మా అక్కయ్య గారు నేపాల్ వెళ్ళినప్పుడు కాయిన్స్ కూడా ఇచ్చింది. అలాగే స్నేహితులు కానీ నా స్టూడెంట్స్ కానీ ఎక్కడ ఉన్నా సార్ మీకు ఈ కాయిన్ కానీ ఈ నోటు ఉందా లేదా అని అడిగి తీసుకొచ్చి ఇవ్వడం మొదలు పెడితే అలా వీళ్ళందరి ప్రోత్సాహంతో ఈరోజు 360 దేశాలు నేను చేశానని చాలా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నా. ఇవన్నీ త్వరలోనే మన నసరాపేటలో ఎగ్జిబిషన్ పెట్టి ఎవ్వరూ చూడలేనటువంటి పాతకాలం నాటి కాయిన్స్ కానీ పాత 18వ శతాబ్దం నాటి నోట్లు కానీ చూపిస్తాను. అలాగే మీరు గాంధీ గారి మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో గాంధీ గారి స్మారక నిధి అనేది ఒకటి తయారు చేశారు. ఇదికి 100 రూపాయల నోటు ఉంది, 50 రూపాయల నోటు ఉంది, 20 రూపాయల నోటు ఉంది, 5 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, 2 రూపాయలు ఒకటి. అంటే ఆ గాంధీ స్మారక నిధికి మనం 5 రూపాయలు ఇచ్చామనుకోండి, అది మనకి ఇచ్చేవాళ్ళు. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటు కాదు. ఆయన గాంధీ స్మారక నిధికి మనం ఇస్తుంటే అది రసీదులాగా ఆ నోటు మనకి ఇచ్చేవాళ్ళు. అంటే 5 రూపాయల నోటు కాదు, రసీదే ఒక రకంగా. కాకపోతే అది గాంధీ స్మారక నోటు అని చెప్పుకుంటాం. వాటిలో 100 రూపాయల నోటు ఉంది నా దగ్గర, 50 రూపాయల నోటు ఉంది, 10 రూపాయల నోటు ఉంది, 5 రూపాయల నోటు ఉంది, 2 రూపాయల నోటు ఉంది, 1 రూపాయి నోటు ఉంది. ఇది 1951లో జరిగింది అనమాట. నేను 1964లో పెట్టాను. 1972లో అప్పటికి నాకు 8 years. అప్పటికి నాకు కొంచెం ఊహ వచ్చి ఉంటుంది కాబట్టి మా నాన్నగారు ఇది 1964 1 పైసా రాయ్ కాయిన్ ఇచ్చారు నాకు. అప్పటి నుంచి స్టార్ట్ చేసి మొదలు పెడితే ఇప్పటికి 54 సంవత్సరాల జర్నీ చేశాను. ఈ 54 సంవత్సరాల జర్నీలో ఇన్ని రకాల దేశాలు కానీ ఇన్ని రకాల 1వ శతాబ్దం కాయిన్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు కాయిన్స్ సేకరించగలిగాను. ఎంత ఖర్చు పెట్టుంటారు ఇప్పుడు మొత్తం? నాకు తెలిసి ₹1,00,00,000 పైన ఉంటుంది ఇప్పటికి. ఒక్కో నోటు ఒకసారి వేరే దేశం నుంచి తెప్పించాలంటే వాళ్ళు వచ్చేటప్పటికి హైదరాబాదో ఢిల్లీ వాళ్ళ ఉంటారు. నాకు ఈ కరెన్సీ కావాలండి, మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చి నాకు ఇచ్చి వెళ్ళేటప్పటికి వాళ్ళకి కావాల్సిన ఛార్జెస్ అన్నీ నేను ఇవ్వడం జరుగుతుంది అనమాట. నాకు డబ్బులు అయినాయి కదా సమస్య. ఆ నోటు నా దగ్గరికి వచ్చింది అన్నట్టు. ఇప్పుడు కుక్స్ ఐలాండ్ నోటు ఉంది, కోకోస్ ఐలాండ్ నోటు ఉంది, సాల్మన్ నోటు ఉంది, అలాగే సాల్మన్ ల్యాండ్ నోటు ఉంది, అలాగే సాల్మన్ ఐలాండ్ ఉంది, సోమాల్యాండ్ నోటు ఉన్నాయి అనమాట. ఇట్లా డిఫరెంట్గా కొన్ని విచిత్ర KFC ఐలాండ్ అనేది కూడా ఉందన్నమాట. 1000 రూపాయల నోట్లు, రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు అట్లా చూస్తుంటారు, లేకపోతే 1000 రూపాయలు చూస్తుంటారు. కానీ ప్రపంచంలో కల్లా ₹1,00,00,000 నోట్లు అట్లా చూడాలంటే 50 లక్షల నోట్లు చాలా కష్టం. కానీ ఇది చూసేటప్పటికి యుగోస్లావియా దేశానికి సంబంధించిన 1000 కోట్ల రూపాయల నోటు, మీరు జీవితంలో ఎప్పుడు చూడలేనటువంటి 1000 కోట్ల రూపాయల నోటు అనమాట. అలాగే ఇది మీరు ఒక ఐడెంటిఫికేషన్ కార్డు లేకపోతే విజిటింగ్ కార్డు అనుకుంటారు, కాదు. ఇది అప్పట్లో ఫిలిప్పైన్స్లో ఎమర్జెన్సీ పీరియడ్లో ఉన్నటువంటి ఆ 5 ఫ్రాంక్స్ నోటు ఇది. అలాగే ఇది చూడండి, ఇది తటారస్థాన్ అంటాం. కాకపోతే దీనికి రెండో వైపు తెల్లగా ఉంటుంది. ప్రతి నోటుకి 2 వైపులా ఉంటాయి, కానీ ఇది తెల్లగా ఉంది. ఇది చూడండి, ఈ నోటు ఒకవైపు ఇట్లా ఉంటుంది, ఒకవైపు ఇలా ఉంటుంది. అలాగే ఇది చూడండి, చాలా చిన్నది, 1835లో కగయాన్ అనే నోటు అనమాట. ఇది చాలా చిన్నది ఇది. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, అప్పట్లో ఈమెన్ నోటు ఎలా ఉంది, ఎంత పెద్దదిగా ఉందో, చాలా డిఫరెంట్గా ఉంది. కలర్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అలాగే ఇది చూడండి, తాలా అని ఉంటుంది ఇది ఈ నోటు మీద. అలాగే ఇది వచ్చేటప్పటికి మనకి మయన్మార్ ఇవి నోట్లు. అలాగే మీకు ఇంకా చెప్పుకుంటూ వస్తే చూడండి, ఇది కూడా చాలా చిన్నది నోటు. కుటుంబంలో ఇప్పుడు సపోర్ట్ ఉంటారు, ఈ నోట్లు కలెక్ట్ చేస్తా, చాలా ఆర్థికంగా వెచ్చిస్తూ ఉంటారు. ఈ ఆర్థిక పరంగా ఇప్పట్లో నాకు ఆర్థికం కొంచెం తక్కువ కాబట్టి మా చిన్నమ్మాయి ఇచ్చింది, ఆ తర్వాత మా పెద్దమ్మాయి ఇస్తుంది. అలాగే మా పక్కన ఫ్రెండ్ రహీం అనే అతను కూడా వాళ్ళ దగ్గర ఉన్న కాయిన్స్ కూడా నాకు తీసుకొచ్చి ఇచ్చారు. నా పేరు రహీం అండి. నేను గత సంవత్సరం నుండి తిరుమల శెట్టి రఘురామ్ గారితో నా ఫ్రెండ్షిప్ అనేది లాస్ట్ 1 year నుంచి ఇలా జరుగుతూ వస్తుందండి.
నేను ఈ ప్రపంచంలో ఇన్ని నోట్లు నేను చూడగలనా అని నాకు ఎప్పుడు అనిపించలేదు, ఎప్పుడు అనుకోలేదు. ఇవాళ ఈ తిరుమల శెట్టి రఘురామ్ గారి వల్ల నేను ఇన్ని నోట్లు చూస్తున్నానంటే, ఇన్ని దేశాల నోట్లు చూస్తున్నా అంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంది. నేను ఆయనతో నా స్నేహం అనేది నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను ఇలాంటి నోట్లు నేను ఇంకెప్పుడు చూడలేను కూడా యాక్చువల్గా అయితే. ఈ కాయిన్స్ అనేవి పలు రకాలటువంటి మెటల్స్ తయారు చేసిన కాయిన్స్ ఉన్నాయి. అవి వాటిలో గోల్డ్, సిల్వర్, ఐరన్ ఇలాంటి రకరకాల మెటల్ కాయిన్స్ కూడా తిరుమల శెట్టి రఘురామ్ గారి దగ్గర ఉన్నవి. ఇలాంటి కాయిన్స్ మన పిల్లలకి చూపించడానికి కానీ, వాళ్ళు ఇలా మేము చూసాము, దీనివల్ల మాకు ఒక అవగాహన ఉంది అని చెప్పి ఎమర్జెన్సీ టైంలో కూడా ఇతర దేశాల నుంచి కూడా రాలేనటువంటి నోట్స్ను కూడా, కాయిన్స్ని కూడా తెప్పించారు ఆయన. మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి కాయిన్స్ చూడడం కానీ, ఇలాంటి నోట్స్ చూడడం కానీ. ఇప్పటి వరకు మేము చూడలేదు కూడా ఇలాంటి కాయిన్స్ కానీ, ఇలాంటి నోట్స్ కానీ. అలాగే యుగోస్లావియా నుంచి ఒక నోట్ తెప్పించారండి. అవి 1000 కోట్ల నోటు. నేను ఇప్పటి వరకు చూడలేదు నా లైఫ్లో. అలాంటిది నేను ఇవాళ చూశాను. అది ఇదేనండి, 1000 కోట్ల నోటు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను చూడగలనా అనుకున్నాను, కానీ ఈ తిరుమల శెట్టి రఘురామ్ గారి వల్ల నేను చూశానండి ఈ నోటు. ఆయన దగ్గర యువతకి ఇప్పటి వరకు చూడనటువంటి కాయిన్స్ కానివ్వండి, నోట్లు కానివ్వండి, ప్రతిదీ ఆయన దగ్గర యువతకి చూపించడం కోసం, యువతకి వాళ్ళు చూడనటువంటి అలాంటి కాయిన్స్ కానీ, నోట్స్ కానీ అందరికీ తెలియాలి, అందరూ చూడాలి అన్న ఒక దీనితోనే ఇవన్నీ మన రాష్ట్రంలో కానివ్వండి, మన దేశంలో కానివ్వండి, అందరికీ అందుబాటులో ఉండాలి, అందరూ చూడాలి అని చెప్పి ఇవన్నిటినీ ఇలా పబ్లిష్ చేస్తున్నారు. అంటే చూపించడం కోసం ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నారు. త్వరలో ఏర్పాటు చేయబోయే భారీ ప్రదర్శన ద్వారా మన పూర్వీకుల వైభవం, ప్రపంచ దేశాల కరెన్సీ చరిత్ర నేటి విద్యార్థులకు ఎంతో విజ్ఞానాన్ని ఇస్తుందని ఆశిద్దాం.